महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी। మహాపద్మాటవీ సంస్థ గొప్పవైన పద్మముల అడవి యందు చక్కగా ఉన్నది. కుండలిని శక్తి తేజస్సు రూపంలో సుషుమ్నా మార్గం ద్వారా షట్చక్రాలను దాటుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రారంలో ఉన్న 1000 దళముల కమలమునకు చేరును. అక్కడ అమ్మవారి పాదాల నుండి ప్రవహించే అమృతధారలు సుషుమ్నా మార్గము ద్వారా క్రిందకి వస్తూ షట్చక్రాలను తడుపుతాయి. అప్పుడు ఆ చక్రాలు పద్మములుగా వికసనం చెందుతాయి. అందుకే షట్చక్రాలను షట్పద్మాలు అని కూడా అంటారు. ఈ మహాపద్మము పద్మములుగా వికసించిన షట్చక్రాలను కలిపి మహాపద్మాటవీ సంస్థ అని అంటారు. ఈ చక్రముల నందు సంచరిస్తూ సహస్రారంలో గల మహాపద్మమందు పరమశివునితో కలిసి మనకు ఆనందాన్ని చేకూరుస్తుంది. కదంబ వనవాసిని కడిమి చెట్ల యొక్క తోట యందు వసించును. గార్ధభాసుర సంహార సమయంలో శ్రీ మహావిష్ణువుకు సహకరించుటకు విష్ణు సోదరి అయిన అమ్మవారు కదంబ వృక్ష రూపములో అగ్ని జ్వాలలతో రాక్షస సంహారం చేసింది. అందుకే ఈ చెట్టుకు నారాయణ నారాయణి ఇద్దరితోనూ సంబంధం ఉంది. అనేక ఔషధ గుణాలు ఈ చెట్టుకు ఉన్నాయి. దీనిని పార్వతీ చెట్టు అని కూడా అంటారు. ఇంతటి మహిమాన్వితమైన వృక్షముల తోట యందు చింతామణి గృహమునందు అమ్మవారు నివసించుచున్నది. సుధాసాగర మధ్యస్థ సుధాసాగరం యొక్క మధ్యస్థానములో ఉండునది. సుధాసాగరం మధ్యలో కదంబ వృక్షముల తోటయందు చింతామణి గృహమునందు అమ్మవారు నివసించుచున్నది. ఇది ఈ నామము యొక్క ఒక అర్థం. సాగరాన్నే సింధువు అని కూడా అంటారు. అసంఖ్యాకమైన బిందువుల చేరిక అనంతమైన సింధువును రూపొందిస్తుంది. ఈ సుధాసాగరమే మనలో బిందు రూపముగా ఉంటుంది. ఆ బిందువు మనలోని మానసిక లేదా బుద్ధి స్థానం. కుండలిని యోగములో ఆజ్ఞాచక్ర స్థానాన్ని మనస్తత్వ స్థానముగా చెప్పడం ఇందువల్లనే. సుమేర శృంగ మధ్యస్థ నామం నుండి సుధాసాగర మధ్యస్థ అనే నామము దాకా అమ్మవారు మనలో సూక్ష్మంగా ఉండే నివాసం గురించి చెప్పబడింది. కామాక్షి అందమైన కన్నులు కలది. సృష్టి సంకల్పం కలిగి తాను సృష్టిగా అవ్వాలనే నిండు కోరికతో ఉన్న శివుని వ్యక్త స్వరూపాన్ని కామాక్షితో సంకేతిస్తారు. కా అక్షరం సరస్వతిని, మా అక్షరం లక్ష్మిని సూచిస్తుంది. కాబట్టి కామాక్షి అంటే లక్ష్మి సరస్వతులను తన కన్నులుగా కలది అని అర్థం. కామదాయిని కోరికలను నెరవేర్చునది. కామములు అంటే కోరికలు, కాబట్టి భక్తుల కోరికలు నెరవేర్చునది అని ఒక అర్థం. ఆ కామేశ్వరుని యొక్క కారుణ్యం మనపై వర్షింపచేసి మన కోరికలను తీర్చునది. ఆ కామేశ్వరుడే ఆమై ఉన్నది, లేక కామేశ్వరుని తన ఆస్తిగా కలది. महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी।